ముఖ్యంగా చెప్పాలంటే రవితేజ నెక్స్ట్ లెవెల్ లో పెట్టాడు. యాక్టింగ్ కానీ భుజాల మీద వేసుకున్నాడు. రెగ్యులర్ ఫార్మాట్ లో అయితే ఉండదు. రవితేజ సినిమాని మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తే దానికి భిన్నంగా ఉంటుంది సినిమా. రొట్ట కామెడీ, రస్ట్ మాస్ ఇలాంటివి ఏమి ఉండవు. అందంగా ఫాదర్ అండ్ డాక్టర్ ఎమోషనల్ తో చాలా నేచురల్ గా వెళ్తుంటుంది సినిమా. బట్ స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్ రాసుకుని ఇది బ్లాక్ బస్టర్ మూవీ అవుతున్నా. బట్ లాస్ట్ 20 నిమిషాలు చెప్తున్నాను, టెస్టులు కానీ ఆ ఎమోషన్ సీన్ కానీ నిజంగా మొబ్బిడిపోతే అనమాట. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేము. థియేటర్ అంతా షాక్ లోకి వెళ్తారు, అంత ఎమోషన్ అంత అన్న ట్విస్ట్లు అనిపించినాయి. కానీ రవితేజ గారి యాక్టింగ్ కి ఇమేజ్ పక్కన పెట్టి ఒక ప్యూర్ అండ్ క్లాసీ మూవీ అయితే ఉంది సినిమా. రవితేజ శివ నిర్మాణం గారు రాసుకున్న స్టోరీ డిఫరెంట్ గా అనిపించిన, ఆయన స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్ గా అనిపించింది. దాని వల్ల రెగ్యులర్ గా చూసే వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చేమో, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి అప్పుడప్పుడు చూసే వాళ్ళకి అయితే బాగా ఎక్కుతుంది. ఎమోషన్ బాగా పండించారు సినిమాలో. అండ్ ఆ సరదానెస్ కూతురు అండ్ ఫాదర్ ఆ ఎమోషన్ కూడా బాగా పండించారు. కాకపోతే స్క్రీన్ ప్లే అక్కడక్కడ కొంచెం స్లో అవడం వల్ల కొంచెం బోర్ అయితే ఫీల్ అయ్యాం. ఓకే, రవితేజ ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే బెటర్ మూవీ, హిట్ అయిపోయినట్టు. ఎందుకంటే ఇలా ఉంటే చాలా ఆయనకి సినిమా హిట్ అయిపోతుంది. కాకపోతే ఇది కాదు కోరుకుంటుంది మీ మాస్ రవితేజ నుంచి ఒక సాలిడ్ హిట్ అనమాట. ఒక ధమాకా, ఒక అదేంటి పోలీస్ సంక్రాంతికి వచ్చింది సినిమా క్రాక్, అలాంటి మా సిట్ కోరుకుంటున్నాం. ఇది జస్ట్ ఓకే, అంత ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ అవ్వలేరు, కానీ మిగతా ఆడియన్స్ ఓకే బాగుంది అనేది టాక్ అయితే వస్తుంది. అన్ని సమానంగా పెట్టారండి. ఎందుకంటే ఒక రెగ్యులర్ గా సాంగ్ మాలు వేస్తే ఒక ఊర్లో భజనలు ఏముంటాయో మరీ అని భజన చూపించలేదు. అలాగని చెప్పి రెండు సాంగ్స్ కోసం అయిపోయిన భజన పాటలు పెట్టారన్న. ఒకటి ఇరుముడు అనే సాంగ్, ఒకటి మల్లెపూల పల్లకి, ఒకటి మల్లెపూల పల్లకి 2 వర్షన్లు అన్న. ఒకటి నార్మల్ వర్షన్ ఉంటుంది, ఇంకో డీజే వర్షన్ ఉంటుంది. రెండు కూడా ఆ రెండు వచ్చినప్పుడు కూడా థియేటర్ దద్దరిల్లింది అయితే మాత్రం చెప్తున్నాను. నిజంగా చెప్తున్నాను, ఐమాక్స్ దా కాదు, ఒక ఆలయంలాగా అనిపించింది. నిజంగా అందరూ కేకలేశారు. ఆ సాంగ్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. ఎటు వచ్చి ఏంటంటే స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఇంటర్వల్ కానీ వేరే లెవెల్ మారిపోతుంది సినిమా. ట్విస్టులు కానీ ఎమోషన్ కానీ ఎమోషన్ కి మాత్రం హైపేట వేశారు. నిజంగా చెప్తున్నాను, థియేటర్ లో ప్రతి ఒక్కరు కంటదని మామూలుగా పెట్టారు అనమాట. ఇంకా లేడీస్ అయితే చెప్తాను కదా, బయటకు వచ్చి ఇంకా ఏడుస్తారు, అంత ఎమోషన్ గా అనిపించింది. ఓకే, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే సినిమా అన్న, అంతే. లేదు, ఇందులో కంప్లైంట్ లేదన్న. బయట ఎందుకు కొంచెం డైవర్షన్ నడిచింది, కానీ ఇందులో ఆ కంప్లైంట్ లేదు. నిజంగా ఆ వాయిస్ పట్టించుకోరు, ఆ పల్లకిని పట్టించుకోరు. ముఖ్యంగా వర్డ్స్ ఉంటాయి కదా, మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, ఆ వాయిస్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా పాడేవారు అనమాట. సో సినిమాలో అయితే మైనస్ లేదు, సినిమాలో అయితే బాగా ఉంది సినిమా. ముఖ్యంగా ఆ సాంగ్ అయితే మొదలు ఇంకోసారి చూడొచ్చు. ఆ సాంగ్ అంత బాగా అనిపించింది. రవితేజ గారికి అయితే ఫ్యామిలీ పరంగా ఇట్టు పడినట్టు, ఫ్యాన్స్ పరంగా డిసప్పాయింటెడ్. పిల్లలకి ఏం నేర్పించాలి, ఏం నేర్పించకూడదు అనే ఎలిమెంట్ ని చాలా బాగా డీల్ చేశారు శివ నిర్మాణ గారు. అండ్ ఆయన నుంచి ఇలాంటి థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేయం, ఎందుకంటే ఆయన లవ్ స్టోరీస్ తీసుకున్న డైరెక్టర్. అలాంటి ఆయన ఇలాంటి ఒక థ్రిల్లర్ జోనర్, అది కూడా రవితేజ గారు లాంటి మాస్ మహారాజాని పెట్టుకుని చేయడం అనేది ఎలా ఉంటది చాలా ఉన్నాయి మైండ్ లో థాట్స్. బట్ ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్, అన్ని కరెక్ట్ గా. మ్యూజిక్ చాలా బాగుంది. రవితేజ గారు కరెక్ట్ స్క్రిప్ట్, కంబ్యాక్ ఫిలిం. ఆయన క్రాక్ తర్వాత చాలా ఏకరగా వెయిట్ చేస్తున్న ఆ బ్లాక్ బస్టర్ అయితే దొరికింది ఆయనకి 6 ఏళ్ల తర్వాత అనుకుంటా. గ్రేట్ కంబ్యాక్ ఫిలిం అని చెప్పొచ్చు. అండ్ పాప క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. మణికంఠ క్యారెక్టర్ చేసిన అమ్మాయి పాప, ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆమె వే ఆఫ్ డైలాగ్ డెలివరీ కానీ, రవితేజ గారితో ఆమె నిజంగా అంటే ఒక ఫాదర్ డాటర్ బాండింగ్ అనిపించింది ఇద్దరి మధ్యన. అండ్ ప్రియా భవానీ శంకర్ గారు, ఆమె కూడా ఎమోషనల్ క్యారెక్టర్స్ చాలా బాగా చూపించారు. అండ్ సాయి కుమార్ గారు గురుస్వామి క్యారెక్టర్ లో ఆయన నుంచి ఒక ట్విస్ట్. సో సినిమా చూస్తే అర్థమవుతుంది ఏంటి అనేది. క్లైమాక్స్ మటుకు చాలా ఎమోషనల్ రైడ్ అన్న, నిజంగా ఏడిపించారు. ఏడ్చారన్న, అంటే మనకే కళ్ళమ్మ నీళ్ళు వచ్చే ఒక డైలాగ్ ఉంటది అజయ్ ఘోష్ గారిది, అక్కడ ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతాం. అరే ఆ సీన్ చూసిన తర్వాత అర్థమవుతుంది ఏంటి అని. సో గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. చదువు అని కాదు, చదువు చెప్పే టీచర్ల గురించి ఆల్రెడీ మనం ఇదివరకు ఒక సినిమాలో చూసాం, టీచర్లు ఎలా చేస్తున్నారు, రాక్షసుడు సినిమాలో చూపించారు. ఇక్కడ టీచర్ల సపోర్ట్ తో పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తున్నారు, పొలిటికల్ లీడర్స్ ఎలా ఉన్నారు అన్న కాన్సెప్ట్ ని జరుగుతున్నాయి అన్న. నిజంగా సొసైటీలో ఇలాంటివి ఉన్నాయి, దాన్ని చాలా బాగా డీల్ చేశారు శివ నిర్మాణ గారు అనిపించింది. ఎక్కడ కూడా ఒక ఫ్లా లేదు నాకైతే సినిమాలో. ఓవరాల్ ఏ గుడ్ ఫిలిం టు వాచ్. డివోషనల్ వైబ్స్ ఉన్నాయి, అలాగే ఎమోషనల్ వైబ్స్ ఉన్నాయి. సో రెండింటిని బాగా బ్యాలెన్స్ చేశారని చెప్పొచ్చు. అదే అంటున్నాను, నిన్ను కోరి మజిలీ ఇలాంటివి చూసిన ఆయన దగ్గర నుంచి ఇలాంటి ఒక డివోషనల్ వైబ్, ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్ చూడటం అనేది చాలా బాగా అనిపిస్తుంది. అంటే మన ఇండస్ట్రీ వైబ్ అవుతుంది అన్న, నాకు అది బాగా అనిపిస్తుంది. మన రూట్స్, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన రూటింగ్, హై ఎలిమెంట్స్ ధూమ్ధాంలో లేచిపోవడాలు కాకుండా ప్రాపర్ రూట్స్ ని పెట్టుకుంటూ లోకల్ ట్రెడిషన్స్ ని, లోకల్ ఎమోషనల్స్ ని క్యారీ చేస్తూ సినిమాలు వస్తున్నాయి. అది బాగా అనిపిస్తుంది.